ద్వారానే ఇట్లాగే అంటున్నారు. ఆ రోజులో గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి, అసలు ఎవడన్నా వెళ్ళి అప్లై చేసుకున్నాడు కరోనా టైంలో నాకు డబ్బులు కావాలని? మొత్తం అందరికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఏ కాదు, జన్ధన్ ఖాతాలో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి. జన్ధన్ ఖాతాలు వైట్ రేషన్ కార్డు హోల్డర్లకే కాకుండా అందరికి ఇచ్చారు అప్పుడు, జీరో అకౌంట్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇచ్చారు అప్పుడు. ఆ టైంలో అప్పటిదాకా అకౌంట్ లేనటువంటి వాళ్ళకి చాలా మందికి వచ్చేసింది. స్టూడెంట్స్కి కూడా ఇచ్చారు జన్ధన్ ఖాతా. స్టూడెంట్స్ కూడా ఆ రోజుల్లో స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు జన్ధన్ ఖాతా టైంలో కాలేజీల్లో మరి పిలిచి మరి ఇచ్చారు. అట్లాంటిది వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు పడ్డాయి. 3 సార్లు 4 సార్లు వేసారు అప్పుడు వాళ్ళు 500 రూపాయలు చెప్పిన బియ్యం ఫ్రీగా ఇచ్చి 500 రూపాయలు కూరలకి వాటి కోసం డబ్బులు ఇచ్చారు అప్పుడు. అట్లాగే చేసుకొచ్చారు. కాబట్టి వాళ్ళు అనుకుంటే ఓ సిస్టంలోకి తీసుకొస్తారు. మేబీ నేను అనుకోవడం రాష్ట్రాలకి ఇచ్చి మీరు ఇవ్వండి అని చెప్పరు. వాళ్ళు డైరెక్ట్గా 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ అది ఏ ధనవంతుడా పేద అనే సంబంధం లేకుండా ఈ ఖాతా తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా అకౌంట్లో వేసే సిస్టమ్ పెడతారనమాట. అది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారం తగ్గిపోద్ది అయితే. కాబట్టి ఇప్పటికిప్పుడు అవ్వదు నాకు తెలిసి, అది టైం తీసుకుంటారు. ఆ ప్రాజెక్ట్ ఏంటో చూడాలి. అది రైట్ చూద్దాం నిజంగా.